తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్రికెట్ అంటే దేశాల మధ్య వారధి కావాలి, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు అదే క్రికెట్ దేశాల మధ్య చిచ్చు పెడుతుంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ దౌత్యపరమైన విభేదాలు ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ పై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. పొరుగు దేశం బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల, ఇటు భారత్ లో భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆందోళనలు, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఒక క్రికెట్ వారుగా మారుతుంది. అసలు బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ఎందుకు బ్యాన్ కాబోతుంది? దీని వెనుకున్న అసలు కారణాలు ఏంటి? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అతడిని తన స్క్వాడ్ నుంచి తొలగించడం బంగ్లాదేశ్లో తీవ్ర దుమారం రేపింది. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ దేశపు స్టార్ ఆటగాడిని ఇలా అర్ధాంతరంగా తొలగించడంపై బంగ్లాదేశ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ కావాలని తమ ఆటగాళ్లపై వివక్ష చూపిస్తుందంటూ అక్కడ నిరసనలు మొదలయ్యాయి. కేవలం ప్లేయర్ల తొలగింపు మాత్రమే కాదు, ఇప్పుడు ప్రసార హక్కులపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసే ఛానళ్లపై నిషేధం విధించే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులు, క్రీడలను బహిష్కరించాలనే డిమాండ్ అక్కడ ఊపందుకోవడంతో ఐపీఎల్ బ్రాడ్కాస్టర్లు కూడా అయోమయంలో పడ్డారు. ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా నిషేధం విధిస్తే లక్షలాది మంది బంగ్లాదేశ్ క్రికెట్ ప్రేమికులు తమ ఫేవరెట్ లీగ్ ను వీక్షించే అవకాశాన్ని కోల్పోతారు. ఇది కమర్షియల్ గా బ్రాడ్కాస్టర్లకు కూడా పెద్ద దెబ్బేనని చెప్పాలి. గతంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే బాటలో పయనిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు భారత్ లో జరగబోయే T20 ప్రపంచ కప్ వేదికలను కూడా మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరడం ఉద్రిక్తతలు మరింత పెంచింది. భారత్ లో తమ ఆటగాళ్లకు భద్రత లేదని వారు వాదిస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం ఐపీఎల్కే పరిమితం కాకుండా రాబోయే 2 సిరీస్లపై కూడా ప్రభావం చూపేలా ఉన్నాయి. మొత్తానికి క్రీడా స్ఫూర్తి కంటే రాజకీయాలే పై చేయి సాధిస్తున్నాయి. ఒకప్పుడు భారత్ అంటే ఎంతో అభిమానం చూపించిన బంగ్లాదేశ్ ఇప్పుడు దౌత్యపరమైన విభేదాల వల్ల క్రికెట్ను కూడా దూరం చేసుకోవాలని చూడటం బాధాకరం. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ఈ దౌత్య వివాదాలు సద్దుమణుగుతాయా, లేదా బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగే ఐపీఎల్ లేని దేశంగా మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.